హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పూరా లోకల్ రైట్కి అయితే మనకు లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి అసలు ఇంతకుముందుకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి ఒక 2 నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ మనం చూడొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు, గుర్తుపట్టారా? రిషి సునాక్ దాదాపుగా అంటే ఈ సంవత్సరం కాకపోయినప్పటికీ కూడా గతంలో ఏదైతే 2022 ఉంటుందో ఈ 2022లో చాలా అంటే ఇటు సోషల్ మీడియా కానీ లేకపోతే కొన్ని దినపత్రికల్లో కూడా చాలా మంచి పేరు అంటే వైరల్ అయిన క్రమం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు లేని ఆ రిషి సునాక్ పేరు ఆ సంవత్సరంలో ఆ కొన్ని నెలల్లో కొన్ని సందర్భాలలో చాలా బాగా వైరల్ అయినటువంటి పేరు. అదేవిధంగా ఈయనే ఎవరైతే రిషి సునాక్ ఉన్నారో ఇతను మన భారతీయుడని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అసలు ఏమైంది, అసలు రిషి సునాక్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే దానికి ముందు ఇక్కడ ఒక మెయిన్ హెడ్డింగ్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. క్షమించండి, ఓటమికి బాధ్యత వహిస్తున్న రిషి సునాక్. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. ఇక దీనిపై ఆయన స్పందించారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఏదైతే నిన్న బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఉంటుందో ఆ ఎన్నికల్లో అంటే 2002లో ఏ విధంగా అయితే పోటీ చేశారో అదేవిధంగా 2024లో పోటీ చేసేసరికి అక్కడ ఏదైతే లోకల్ పార్టీ అని కూడా అనొద్దు, దాదాపు మంచి పేరు అందిన పార్టీ లేబర్ పార్టీ అనేది ఉన్నది. సో ఆ లేబర్ పార్టీ అనేది ఎప్పుడైతే వీరికి ఉన్నటువంటి పార్టీ ఏదైతే కన్జర్వేటివ్ పార్టీ ఉందో ఆ పార్టీతో పోటీ పడినప్పుడు నిన్న ఏదైతే ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు రిషి సునాక్ గారు అయితే ఓటమి పాలవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న లేబర్ పార్టీ ఏదైతే ఉందో ఆ లేబర్ పార్టీ వాళ్ళైతే విజయం సాధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అసలు ఏంటి అక్కడ అసలు ఏమైంది, మరి గతంలో వారు ఏకగ్రీవంగా గెలిచినటువంటి రిషి సునాక్ గారు మరి ఇక్కడ ఇవాళ ఓటమి పాలవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా మనం ఒక్కొక్కటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ఓటమి విజయం అనేది పక్కన పెడితే మన దేశంలో ఒక భారతీయ పౌరుడుగా ఉన్నటువంటి రిషి సునాక్ గారు బ్రిటన్కి వెళ్ళడం, అదేవిధంగా అక్కడ వారి జీవన విధానం కొనసాగించడం, ఆ సందర్భంలోనే వారు రాజకీయంలోకి వెళ్ళి ఒక ఎంపీగా అదేవిధంగా కొన్ని ఒక దేశ కార్యదర్శికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదవులు అనుభవించడం మీన్స్ అక్కడ వారు ఆ పదవులను గెలుచుకొని ఆ పదవిలో పనిచేయడము, అదేవిధంగా దాని తర్వాత 2002లో వారు ప్రధానిగా ఎన్నుకోవడం, ఇదంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అని చెప్పుకోవచ్చు. ఇక ఒక గర్వమైన విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశ భారత పౌరుడు అక్కడ వేరే దేశంలో ప్రధాని అవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అదేవిధంగా వారికి ఉన్న ఒక అనుభవం కాబట్టి వారికి ఉన్న ఒక యంగ్స్టార్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంత బాగా అక్కడ దాదాపు ఒక 2 సంవత్సరాల పరిపాలన జరిగింది. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు ఏమైంది, లేకపోతే అక్కడ ఆ ఏకగ్రీవం అనేది ఎందుకు పోయింది, లేబర్ పార్టీ అనే ఒక పార్టీ అక్కడ ఎంత మెజారిటీతో ఎందుకు గెలిచింది అనేది కూడా మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నేత భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. అయితే ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్న లేబర్ పార్టీ ఉన్నదో సో ఆ లేబర్ పార్టీ సంబంధించిన ఇప్పుడు ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థి ఎవరైతే వారి పేరు వచ్చేసి కీర్ స్మార్ట్. సో అభినందనలు తెలిపారు. అంటే వారు గెలిచినప్పటికీ వీరు ఓటమిని అంగీకరించడమే కాకుండా అదేవిధంగా వారికి అభినందనలు కూడా తెలపడం జరిగింది. ఇక దాని తర్వాత చూసుకుంటే కనుక అధికారంలో శాంతియుతంగా చేతులు మారుతుంది. ఇక అది మన దేశ భవిష్యత్తు స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది అని సునాక్ తెలిపారు. ఇక అనంతరం ఏదైతే ఫలితాలు వెలువడిన తర్వాత వారి సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో రిచ్మండ్ అండ్ నార్థర్న్ అలర్టన్లోని పార్టీ సంబంధించిన మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంటే పార్టీకి సంబంధించిన వారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు ముఖ్య నేతలకు సంబంధించి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇక దాని తర్వాత ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరుతూ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. కాగా సునాక్ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇక్కడ వారు ఏదైతే మంత్రి పదవి ఏదైతే ప్రధానమంత్రి పదవి కోల్పోయినప్పటికీ కూడా దానికి ఓటమి పాలైనప్పుడు కూడా తప్పకుండా నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. అదేవిధంగా ఈ ఓటమికి ఏదైతే కారణాలు ఉన్నాయో వాటన్నిటికీ నేను నిలబడతాను, ప్రతిదానికి నేను మాట్లాడతాను, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చర్య నేను తీసుకుంటానని చెప్పేసి కూడా వారు జరిగింది.
అది చాలా బాధ్యత విధంగా, అదేవిధంగా దేశ రక్షణ కోసం, అదేవిధంగా దేశ ఏదైతే రాజకీయం ఉంటుందో ఆ రాజకీయాల్లో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా మంచి మార్గంలోనే వెళ్దామని చెప్పేసి కూడా వారు అనడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ వారు ఏదైతే దఫా ఎంపీగా కూడా అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ఏంటి ఆ ఓట్లు అంటే ఏదైతే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసలు ఏంటి, ఎన్ని ఓట్లు వచ్చాయి, మరి అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులు ఏందని చెప్పేసి కూడా వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఇక లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. అంటే ఏది దాదాపు ఏదైతే 326 ఉందో ఇక్కడ ఏదైతే వాళ్ళు అనుకున్న సీట్లను అక్కడ ఏదైతే లేబర్ పార్టీ అని ఉన్నదో ఆ పార్టీ ఆల్రెడీ ఆ సీట్ క్రాస్ అయిపోయింది అన్నట్టు. అంటే ఎక్కువ మెజార్టీ సాధించేసారు. అయితే భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న ఆ పార్టీ 400 మార్కు దిశగా పయనిస్తుంది. అయితే కన్జర్వేటివ్ ఏదైతే రిషి సునక్ గారికి సంబంధించిన పార్టీ ఉందో ఆ పార్టీ దాదాపు 400కు గాను 80 స్థానాలు దాటింది. అంటే దాదాపు 324 స్థానాలు 26 సీట్లలో అని చెప్పేసి అనుకోవాల్సి వచ్చింది. కానీ అక్కడ 326 దాటేసింది ఆల్రెడీ లేబర్ పార్టీ. కానీ ఇక్కడ రిషి సునక్ గారు ఏదైతే కన్జర్వేటివ్ పార్టీ ఉంటుందో ఇక్కడ వాళ్ళు చూసుకుంటే కనుక దాదాపు 80 స్థానాలు కూడా అక్కడ వరకు వచ్చేసింది అన్నట్టు. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని ఓట్ల వల్ల అక్కడ కొద్దిగా నెంబర్ అనేది అటు ఇటు చేంజ్ అవ్వడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. గత 14 ఏళ్ళ ఏదైతే ఈ ఎన్నికలు బ్రిటన్లో జరుగుతున్న ఎన్నికలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక విషయం మాట్లాడుకుంటే బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2 ఏళ్ల క్రితం ప్రధానిగా రిషి సునక్ ఎన్నికై ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసలు, కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల ప్రచారం సమయంలోనూ సునక్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇక ప్రజాభిప్రాయం సేకరణలో సునక్ ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్లు పడిపోతూ వచ్చాయి. అయితే ఇక్కడ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దాదాపుగా ఏదైతే ఈ 14 ఏళ్ళుగా జరుగుతున్న ఏదైతే ఈ కన్జర్వేటివ్ పార్టీ ఉందో ఈ కన్జర్వేటివ్ పార్టీకి వారు ఎవరైతే రిషి సునక్ గారు 2022లో వారు ఆ పార్టీలో నిలబడి ఎన్నికలలో పోటీ చేసి మంచి మెజారిటీతో కూడా గెలిచిల్లని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 2 ఏళ్ల పరిపాలన కూడా వారు చాలా రాజకీయ పరంగా కానీ లేకపోతే కొన్ని అంశాలలో మంచి పరిపాలన చేసినప్పటికీ కూడా సొంత పార్టీలోనే అంటే సొంత ఇంట్లోనే మనల్ని ఎవరో ఏదో అన్నట్టుగా అయితే ఏదైతే సొంత పార్టీ ఉంటుందో ఆ సొంత పార్టీకి సంబంధించిన కొంతమంది లైక్ బ్రిటన్ దేశంలో ఉన్న వాళ్ళు కొంతమంది వలసలు పోవడం కానీ లేకపోతే కొన్ని ఏదైతే ఇక్కడ మనకు కొన్ని అంశాలు ఉన్నాయి, ఇతర అంశాలు కానీ వలసలు కానీ కట్టడకు సంబంధించిన ఇలాంటి కొన్ని అంశాలలో ఏంటంటే అక్కడ వారి పార్టీలో వారు వ్యతిరేకంగా ఉండడం వలన ఈసారి రిషి సునక్ గారికి ఓటమి పాలవడం కూడా కొన్ని అంశాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉంటుందో ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా వారు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది కీలక నేతలు వీరికి ఒక మంచి సపోర్ట్తో ఉంటే తప్పకుండా ఈసారి కూడా వారే గెలిచేవారు. కానీ అక్కడ ఉన్న కొంతమంది పార్టీలో ఉన్న వారికి మోసం చేయడమో లేకపోతే కొంత ద్రోహం చేయడమో లేదంటే ఇవాళ మన దేశం మనమే చేసుకోవాలి అని ఒక అంశంతో కూడా మరి వీరు మంచి పనులు చేసినప్పుడు కూడా వారు దానిని వ్యతిరేకంగా దిశగా తీసుకెళ్లడం వల్ల కూడా ఇవాళ రిషి సునక్ గారికి ఓటమి పాలవడం కూడా కొన్ని అంశాలను కూడా చాలామంది వరకు అంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, ఇక మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా రిషి సునక్ గారు భారతదేశంలో అంటే దాదాపు ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఒక మంచి భారతీయుడిగా ఒక పక్క దేశంకి వెళ్ళడం కాకుండా అక్కడ మంచి రాజకీయాల్లో ఒక మంచి అనుభవం కలిగి అదేవిధంగా రాజకీయాల్లో కొంత అవగాహన నేర్చుకొని వారితో ఆ దేశాన్ని ఎలా అభివృద్ధి చెందితే బాగుంటుంది, దాన్ని ఆ దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా వారు అక్కడ పాలన చేయడం, అదేవిధంగా 2 ఏళ్ళు గతంలో ఏకగ్రీవంగా గెలుపొంది ఈ విధంగా ఇవాళ ఓటమి పాలైనప్పటికీ కూడా తప్పకుండా ఆ ఓటమిని వారు అంగీకరించడమే కాకుండా ఇక ఇవాళ ప్రజలకి ఆ ఓటమి పాలైనందుకు గాను లేకపోతే అందులో ఉన్న పార్టీ నేతలు ఎవరైతే బాగా కష్టపడి పనిచేశారో ఎన్నికల భాగంలోనూ వారికి కూడా వారు మద్దతు ఇవ్వడమే కాకుండా తప్పకుండా వారు ఓటమి కారణం అంటే ఓటమి పాలవడానికి ఏందని చెప్పేసి కూడా వారు ప్రతిదానికి ఒకసారి ఆలోచించుకొని అంగీకరించడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక ఏదేమైనా మొత్తానికి మనం చూసుకుంటే కనుక ఇక్కడ రిషి సునక్ గారు ఎవరైతే ఉన్నారో ఒక భారతీయుడిగా అక్కడ 2 ఏళ్ళ పరిపాలన చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా అక్కడ బ్రిటన్లోనూ అదేవిధంగా ఇక్కడ భారత
భారతీయులకు కూడా ఒక మంచి గర్వమైన స్థాయి, అదేవిధంగా గర్వమైన ఒక విషయాన్ని కూడా మనకు గతంలో తీసుకొచ్చారు. అదేవిధంగా ఇవాళ కూడా తీసుకొచ్చారు. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇక రాజకీయాల్లో చూసుకుంటే కనుక ఓటమి గెలుపు అనేటివి సహజము. ఇక ఏదేమైనప్పటికీ వారు ఎలాంటి పరిపాలన చేశారనేదే ముఖ్యమని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు. ఇటు భారతీయ కానీ లేకపోతే అక్కడ ఉన్న బ్రిటన్లో కానీ కొంతమంది ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూగా కూడా చాలామంది ఇటు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ త్రూగా కానీ చాలామంది చాలా రకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. సో ఇక ఏదేమైనా మొత్తానికి మన భారతీయుడు అక్కడ గతంలో గెలవడం, అదేవిధంగా ఇవాళ ఓటమి పాలైనప్పటికీ కూడా ఆ ఓటమిని అంగీకరించడం చాలా గొప్ప విషయం అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో రైట్, ఇది మొత్తానికి ఇవాళ లేటెస్ట్ ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు పురాలుకల్.